హన్విక హాయ్ చెప్పు. హాయ్ హన్విక హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకని? ఇష్టం లేదా నీకు హాయ్ చెప్పడం? హాయ్ చెప్పడం ఇష్టం లేదా నీకు? హన్విక టిఫిన్ చేసావా? హన్విక టిఫిన్ చేసావా? ఏం తిన్నావు? ఏం తిన్నా? ఏం తిన్నా? అరే చెప్పవా? చెప్పేదంతా అక్కడ కనిపించింది. సో అదనమాట వీడియో స్టార్టింగ్ హన్వికతో స్టార్ట్ అయింది. ఇది కూడా హాలిడేస్లో లాగే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరెందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే అస్సలు బాగాలేదబ్బా, హెల్త్ కండిషన్ అయితే అస్సలు బాగాలేదు. విపరీతమైన ఫీవర్, బాడీ పెయిన్స్, సెలైన్ పట్టించుకుంటున్నాను అనమాట ఒక 2-3 డేస్ నుంచి. సో అందుకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో అందుకని చాలా లేట్ అవుతున్నాయి అనమాట. అన్నీ అప్డేట్లో ఉన్నాయి బట్ అవ్వట్లేదు అనమాట. పిల్లల రొటీన్ షెడ్యూలు అండ్ నా హెల్త్ పరంగా ఇది అవ్వడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. మ్యాక్సిమం నేను తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా కానీ సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. సో మీరందరూ ఎలా ఉన్నారనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మార్నింగ్ అమ్మ దోశలు వేసేసింది అనమాట. ఇంకా హన్విక వాళ్ళ అన్నయ్య ఆడుకోవడానికి వస్తారు. ఇది హాలిడేస్లో వ్లాగ్ కాబట్టి ఆడుకున్న తర్వాత టిఫిన్ చేసి ఆడేసుకున్నారు. ఇంకా అమ్మ అయితే ఆ రోజు పాలకూర పప్పు చేసింది, అందులోకి ఎగ్ ఫ్రై. సూపర్ కాంబినేషన్. అసలు ఈ మధ్య ఇంట్లో వెజిటబుల్స్ బాగా తినాలి అని పాలకూర పప్పు అని, తోటకూర ఫ్రై ఇలా చేస్తున్నాం అనమాట. సో ఇంకా పెంచాలి హెల్తీ ఫుడ్ ఇంట్లో. అయినా అసలు నేను మమ్మీ చాలా సిక్ అయ్యాము. మా పిల్లలకి అసలు మొన్నటి వరకు జలుబు దగ్గులు అలా అవుతుంది. రొటీన్ షెడ్యూల్ వల్ల అస్సలు రెస్ట్ లేదు. బికాజ్ హెవీ వర్క్ ఉండటం వల్ల అసలు బాడీకి రెస్ట్ లేదనమాట. అలా అవుతుంది. ఇంకా నేనైతే పాలకూర పప్పు, అందులో ఫుల్గా నెయ్యి వేసేసాను అనమాట. నాకు నెయ్యి చాలా ఇష్టం. ఆ పాలకూర పప్పులో నెయ్యి వేసి కలుపుకొని అందులో ఎగ్ పెట్టి మీకైతే పెట్టేస్తున్నాను, తినేసేయండి. సో నాకు చాలా నచ్చింది ఆ రోజు. అసలు ఈ వ్లాగ్ తీసి నా తెలిసి 1 month అయి ఉండొచ్చు అబ్బా. సో అయినా గుర్తుపెట్టుకొని మీతో షేర్ చేస్తున్నాను నేను. తరువాత ఈ సీజన్లో మ్యాంగోస్ నేను ఒక కాయ తిన్నా అంటే నమ్మరు మీరు. అస్సలు మ్యాంగోస్ మంచివి దొరకలేదు. మీకు దొరికాయా? దొరికితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఒక్క కాయ దొరికిందని అది తింటూ మీతో షేర్ చేశాను నేను. చాలా ఫ్రూట్స్ తెచ్చారు మా డాడీ. మ్యాంగోస్ ఒక్కటి కూడా బాగుండలేదు, పురుగులు రావడము, కుళ్ళిపోవడం అలా అయిపోయినాయి. ఎట్టకేలకు ఒక కాయ దొరికింది. ఆ కాయని పెరుగులో వేసుకొని అలా ఆస్వాదిస్తున్నాను అనమాట. నేనైతే చాలా బాగుండింది. మ్యాంగో అండ్ పెరుగన్నం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ వీడియోలో అమ్మ స్పెషల్ రెసిపీ, అమ్మ వాళ్ళ నాయనమ్మ స్పెషల్ రెసిపీ అనమాట ఇది. మా పిల్లలకి చెప్పాను కదా, హాలిడేస్లో ప్రతిరోజు ఒక స్పెషల్ రెసిపీ, డే బై డే చికెన్ బిర్యానీ మా మమ్మీ చేసి పెడుతూనే ఉందన్నమాట. అస్సలు ఆపలేదు. సో ఆ ఎఫెక్ట్ మొన్న బాగా తెలిసింది మాకు. వేడి చేయడము, దగ్గు, జలుబు రావడం అలా అయింది. అమ్మ ఏమనిందంటే, ఇది మా నాయనమ్మ రెసిపీ, నేను ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా, అంటే హెవీ మసాలా యూస్ చేయకుండా సింపుల్గా చేస్తాను, వీడియో తీయనింది. అండ్ ఇంటి దగ్గర తెలిసిన కుమారమ్మమ్మ నాకు పొన్నగంటి కూర ఇచ్చిందనమాట. అది కూడా ఫ్రై చేసింది మమ్మీ. ఎంత బాగుండిందో అసలు. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది అండ్ మన బాడీకి కూడా చాలా మంచిది అనమాట. కళ్ళకి మెయిన్ చాలా మంచిది. ఇంక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మా పిల్లలు ఆడేసుకుంటున్నారు. అబ్బా ఈ సమ్మర్లో పడుకోవడం సంగతి తర్వాత ఉంచితే ఎండలు విపరీతంగా కాసినాయి. మళ్ళీ మాకు ఎండలు వర్షాలు కలగలిపి పడుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఈవినింగ్ అయితే చందుగాడు బయటకు వచ్చేసాడు. అస్సలు మాట్లాడట్లేదు అనమాట ఈ మధ్య. వాడు అలా హాయి బాయి చెప్తూ నవ్వుతూ ఉన్నాడు. సో ఇంక మా పిల్లలు ఆడేసుకుంటున్నారు కాబట్టి అమ్మ రెసిపీ నేను చేస్తాను, నువ్వు షూట్ చేయనింది. సో అందుకని అలా రెసిపీ చేస్తుందన్నమాట మమ్మీ. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. చెప్పు ఇటు ఏం చెప్తావు? హాయ్ హాయ్ చెప్పు. చెప్పవా? చెప్పబ్బాయ్. అయిపోయింది. చెప్పురా. చెప్పు. ముత్యాలు ఆల్తే అన్నట్టు చేస్తున్నాడు పిల్లలు.
సో చూసారుగా చందుగాడు అనమాట. చందుగాడు ఈ మధ్య అస్సలు మాట్లాడలేదు, చెప్పానుగా పెద్దోడు అయిపోతున్నాడు కాబట్టి అసలు మాట్లాడలేదు, ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు. ఈలోపు అమ్మ పొన్నగంటి కూర అయితే తాలింపు వేసేస్తుంది. అందులో తాలింపు గింజలు వేసేసి పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇంకా అలా వేసేసి ఆకు వేసేయడమే. అసలు ఏమీ వేయలేదు మమ్మీ, ఉల్లిపాయలు వేసింది, జస్ట్ ఉప్పు కారం అంతే, ఇంక అంతకుమించి హెవీ ఏమీ లేదు. ఎంత బాగుండిందో కర్రీ, అసలు నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా, టేస్ట్ అంత బాగుండింది. ఇంకో పక్కన అయితే మమ్మీ చెప్పాను కదా ఆలూ కర్రీ చేయడానికి ప్రిపేర్ అయిపోయిందనమాట. అండ్ అది మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ చేసి పెట్టేదంట, మసాలాలు లేకుండా. మా అమ్మ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, చిన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అని. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి నాకు వినడానికి, అట్లా ఉండేవాళ్ళ అని. కానీ మా మమ్మీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అలా అయితే మీరు ఏం చేస్తారు అని అంటుంది అనమాట మా మమ్మీ ఇప్పుడు. కానీ మా మమ్మీ దగ్గర నుంచి చాలా పేషెన్సీ, చాలా వర్క్ నేను నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా పేషెన్సీ మా మమ్మీకి. ఆ పేషెన్సీ నాకు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వరకు వచ్చింది, ఇంకా రావాలన్నమాట. సో చాలా బాగుంటుంది అనమాట. మా మమ్మీ ఈవినింగ్ టైంలో నేను మా చెల్లి పడుకున్నప్పుడు చెప్తూ ఉంటుంది, నేను పెళ్ళైన కొత్తలో ఇలా ఉండేది, అలా ఉండేది, మా నాయనమ్మ ఇలా చేసేది అని. అవన్నీ ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు డెఫినెట్గా నేనైతే మీతో షేర్ చేస్తానబ్బా. తెలుసుకోవాలి ఈ తరం వాళ్ళు అప్పుడు ఎలా ఉండేది ఏంటి అని, అసలు అప్పుడు ఎలా చూసేవాళ్ళు ఏంటి అనేది ఈ తరం వాళ్ళు డెఫినెట్గా తెలుసుకుని తీరాలన్నమాట. ఇంకా అమ్మ స్పెషల్ కర్రీ ఆయిల్ వేసి అందులో తాళం గింజలు వేసేసింది, బంగాళదుంపలు వేసేసింది, టమాటాలు వేసేసి సాల్ట్ పసుపు పెట్టేసింది. ఇంకా అదంతా బాగా మగ్గనిస్తుంది అనమాట. ఈలోపు కర్రీ చూసారా 5 minutes అట్లా అయిపోయిందనమాట. అసలు టేస్ట్ అయితే నేను చెప్పలేను, చాలా అన్నం కలిసింది, కొంచెం వేసుకుంటే ఎక్కువ అన్నం కలిసిందనమాట. చాలా బాగుండింది, టేస్ట్ నాకు చాలా నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టపడి తిన్నారనమాట. ఇది సాంబార్ కారం, మీ అందరికీ తెలుసు. ఫ్రైస్లో ఎక్కువ నాన్ వెజ్లో మా మమ్మీ సాంబార్ కారం వేస్తుంది. ఇది మా ఇంట్లోనే, ఇంకా మేము బయట కారాలు ఏమీ యూజ్ చేయము. గరం మసాలాలు కూడా మేము ఎక్కువ యూజ్ చేయమన్నమాట, ఓన్లీ హోమ్ మేడ్ మసాలానే. చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మనం అలాగే అలవాటు పడాలన్నమాట. ఇంక ఈవినింగ్ టైం కదా, మా పిల్లలు సైకిల్తో ఆడుతున్నారనమాట. ఈ సైకిల్కి ఎన్ని రిపేర్లు వచ్చాయో అప్పుడే పడేయడము, గాలి పోగొట్టడము, పంక్చర్లు వేయించడం. నేను డే బై డే ఈ సైకిల్ కోసం తిరుగుతూ ఉంటానన్నమాట సెంటర్కి. సో తప్పదు, మా పిల్లల హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలి, తప్పదు. ఇందులోకి మసాలా అనమాట, ధనియాలు వేయించిందమ్మ, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, ఇది డ్రై మసాలా అనమాట. చాలా బాగుండింది అసలు. ఆ కర్రీ చేసేటప్పుడు చెప్పాలి, మా ఇంట్లో గుమగుమలు వచ్చినాయన్నమాట, ఓ రేంజ్లో వచ్చినాయి. సో ఇక్కడైతే పేపర్ బిల్ కోసం వచ్చాడనమాట ఆయన, ఆయనతో కాన్వర్జేషన్ అవుతుంది. ఇక్కడైతే మా వదిన ఇంటిది చందు వాళ్ళ మమ్మీ మసాలా నూరుతుంది, ఏ పనిలో అయినా చాలా హెల్ప్ చేస్తుంది. సో చూసారా మసాలా అయితే ఇలా ఉందన్నమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అవన్నీ కలిపి పెట్టింది అంతే, కారం వేసేసింది. తర్వాత లాస్ట్లో మసాలా అండ్ కొత్తిమీర ఎనఫ్. అసలు చపాతీలో ఉందబ్బా, ఎన్ని చపాతీలు తింటామో కూడా తెలీదు, ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇంకా ఫైనల్లీ నాకు మా పిల్లలకి పెట్టేటప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. సమ్మర్లో ఎంత స్ట్రగుల్ అయ్యామో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా కూడా కనిపిస్తుంది. నా స్ట్రగుల్ కంటిన్యూ అవుతూనే ఉంది, హెల్త్ పరంగా ఏ మాత్రం అసలు సహకరించట్లేదు అనమాట. అందుకే ఎన్ని డేస్ వీడియోస్ లేట్, నేను ఏ రకంగా చేద్దామన్నా కానీ. బట్ ఇప్పుడైనా నేను కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. అబ్బాయి మాట చెప్పి నాకు బోర్ కొడుతుంది, కానీ ఈ ఒక్కసారికి యాక్సెప్ట్ చేసేయండి. డెఫినెట్గా నా ప్రయత్నం నేనైతే చేసేస్తాను. వేడి అన్నం అలా హెల్తీగా చేసిన ఆకుకూర వేసుకొని తింటుంటే ఉంది, అసలు ఇంకేం అక్కర్లేదు అనిపించింది, చాలా బాగుండింది. మీలో ఆకుకూరలు ఎంతమంది ఎక్కువ తింటారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత ఎక్కువ తింటే అంత మంచిది మనకి. నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరలోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, ఐరన్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు. సో నాకు ఎలాగో ఫీవర్, టైఫాయిడ్ మళ్ళీ వచ్చింది కాబట్టి నేను ప్రస్తుతానికైతే నాన్ వెజ్ తినట్లేదు, తినకపోవడమే మంచిదని ప్రోటీన్గా పన్నీరు అలా తీసుకుంటున్నాను అనమాట. రైస్ ఐటమ్ అయితే ఏం తినట్లేదు, విపరీతమైన నీరసం, బాడీ పెయిన్స్ లేనివన్నీ నాకే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు బాడీ సహకరించట్లేదు కాబట్టి ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదబ్బా, ఇక్కడ నుంచి కంటిన్యూగా చేస్తాను. మీ అందరూ బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే మా పిల్లలిద్దరికి పెడుతున్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసేసాను అబ్బా. మా అబ్బాయి అయితే అసలు సూపర్ ఉంది అన్నాడు, నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. మా పెద్దోడైతే ఇంకా ఫోన్ ఇవ్వలేదని అలకమొహం పెట్టేశాడు. ఇదంతా కామనే అనమాట. కానీ ఎంత స్క్రీన్ టైం తగ్గిద్దామని నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నాను, స్క్రీన్ టైం చాలా తగ్గించాలి అని. సో ఫైనల్లీ నేను తీసిన పిక్ అనమాట. ఎలా అనిపించింది ఏంటి చెప్పేయండి. పొన్నగంటి కూర మీరే స్టైల్లో చేస్తారు, మీరు ఎంతమంది ఆకుకూరలు ఎక్కువ తింటారనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ఇయర్ మ్యాంగో సీజన్లో మీరు ఎన్ని మ్యాంగోస్ ఎలా ఎంజాయ్ చేశారు, అసలు ప్రాపర్గా తిన్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫైనల్గా చందుగాడు పిక్ అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్
ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా నేను చాలా వ్లాగ్స్ పోస్టింగ్లో ఉన్నాయి, డెఫినెట్గా నేనైతే మీతో షేర్ చేసేస్తాను. పొన్నగంటి కూర, అలాగే మధ్యాహ్నం పాలకూర పప్పు అన్నీ ఒకే రోజు చేశారా అంటే ఒకే రోజు చేయలేదు. నేను ఒక 2 days క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. మీకు ఆలు కర్రీ ఒక తర్వాత రోజు చేసింది ఇక్కడ వీడియో అయితే యాడ్ చేశాను. సో టుడే వీడియో అయితే ఇదే అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్, టేక్ కేర్.